ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షిణభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయుతవహం సం అంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిమిభం పార్వతీశం నమామి. అందరికీ నమస్కారం. మే నెలలో 15వ తేదీ అంటే ప్రతిసారి మనకి నేను పండగల విశిష్టత, ఏ రాశివారు ప్రత్యేకంగా ఆయా పండగలలో పాలు పంచుకోవడం, అర్చన లాంటివి చేయడం విశేషంగా చెప్తూ ఉంటాను నేను. అందుకనే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా శాస్త్రబద్ధమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ మన ఛానల్స్ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయాలి, ఆ పేజ్ని ఫాలో అవ్వాలి. ఫేస్బుక్లో కానీ వెబ్సైట్లో కూడా మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మనకి ఈ నెల అంటే మే 15వ తేదీ శుక్రవారం రోజున మనకి మాస శివరాత్రి, మహాశివరాత్రి లాంటిదే మాస శివరాత్రి కూడా. కాబట్టి ప్రతి మాసంలో అమావాస్యకు ముందుగా వచ్చేటువంటిది అంటే బహుళ చతుర్దశి రోజున వచ్చేటువంటిదే మనకి మాస శివరాత్రి. ఆ రోజు కూడా మనం నక్తముగా ఉండాలి, జాగరణ చేయాలి, అభిషేకాదులు చేయాలి. చేసినప్పుడే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం, భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుకోవడం విశేషంగా ఉంటుంది. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కాబట్టి ఈశ్వరుని పూజిస్తే ఐశ్వర్యము నీ సొంతం. కాబట్టి ఈశ్వరుని ఎంతగా పూజించగలిగితే అంత మంచి ప్రయోజనాన్ని, వజ్ర వైఢూర్య ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇందులో సందేహం వలదు. మాస శివరాత్రి విశిష్టత ఏమిటి అని అడిగితే, శివారాధన చేయడం వల్ల మానసిక కృంగుబాటు నుంచి బయటపడతాం. అద్భుతమైనటువంటి ఒక పరిపక్వత, చైతన్య స్థితి పొందుకునే అవకాశం. ఇది నా వల్ల అవుతుంది, ఈ పని నేను చెయ్యగలను అనేటువంటి సంకల్పం, దృఢ సంకల్పం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏ సమయంలో పూజ చేయాలంటారు. నువ్వు ఏ సమయంలోనే పూజ చేయి అని ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నుడవుతాడు. లింగోద్భవ కాలంలో పూజడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటాం. లింగోద్భవ కాలం ఇప్పుడు అర్ధరాత్రి మనకి నిశిరాత్రిలో, అంటే అర్ధరాత్రి మనకి 12:50 కానీ 1 గంట సమయంలో కానీ నిశిరాత్రి అవుతుంది. ఆ సమయంలో మనం చేయాలి. ఎందుకంటే వైశాఖ మాసం కదా, గ్రీష్మ ఋతువు, సంధ్య వేళ లేటుగా అవుతుంది. కానీ నిశిరాత్రి కూడా కాంత ఆలస్యం అవుతుంది. కాబట్టి 1 గంట ప్రాంతంలో మీరు అభిషేకం చేసుకుంటే తప్పగా ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఆ లింగం మీద మనం పోసేటువంటి జలము, పంచామృతములు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఏదో ఎవడో చెప్పాడు ఇది వేస్ట్ అవుతుందని చెప్పేసి అనక్కర్లా. మనకి వాళ్ళ మతాల గురించి వాళ్ళు చెప్పుకొని చెప్పండి. మన అవసరంగా వేస్ట్ గురించి, వేస్ట్ ఫెలోలు వేస్ట్గా మాట్లాడొద్దు. మనకి ది బెస్ట్గా ఉన్నాం మనం, కాబట్టి దాని గురించి వేస్ట్ మాటలు వినకండి, అనవసరం టైం వేస్ట్. స్వామివారి యొక్క ప్రీతి పొందడానికి, దారిద్ర్యం నుంచి బయటపడడానికి, మానసిక చైతన్యానికి, అన్యోన్య దాంపత్యానికి, అభిషేక ప్రియుడైనటువంటి ఆ సదాశివుడిని మనం పూజించడం వల్ల తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఇక జన్మజాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. అష్టమ దోషమో, సప్తమ దోషమో, కళత్ర దోషమో, కుజదోషమో, ధరణ దోషమో, ఇలాంటివన్నీ అనేకం మనకు ఉంటాయి. ఇటువంటి అనేకమైనటువంటి వాటి నుంచి బయటపడడానికి తప్పకుండా మనం ఈ సదాశివుణ్ణి మనం పూజించాలి. భస్మాంగధరుడు, నాగయజ్ఞోపవిధరుడు, నాగాలంకార విభూషితుడు అయినటువంటి ఆ భగవంతుని మనం సేవించే ప్రయత్నాన్ని చేస్తే తప్పకుండా మనకి దారిద్ర్య దహనం జరుగుతుంది, శుభమైనటువంటి ధనయోగ ప్రాప్తి ఉంటుంది. మనకి ఈ గ్రహగతుల్ని బట్టి చూస్తే వృషభ రాశి వారికి ఈ రాశిలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నది సాధించిన అవకాశం. ఈ వృషభ రాశి వారు తేనెతో అభిషేకం చేయండి. పుట్ట తేనెతో స్వామివారిని అభిషేకం చేయడం వల్ల ధనలాభం, వృత్తిలో పురోగతి పొందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, మంచి ఉద్యోగం రావడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి నిరుద్యోగులు కొంతమంది ఎవరైనా ఉన్నారో, కన్యారాశి వారికి ఉద్యోగ అవకాశ నిమిత్తం ఇంకా దశమాధిపతి యొక్క శుభయోగాన్ని పొందుకోవడం వల్ల తప్పకుండా కన్యారాశి వారు శివనామస్మరణ, శివాయ నమః, శివాయ నమః అన్నటువంటి ఈ స్వామివారి మూల మంత్రాన్ని ఎవరైతే జపము ఉదయం, మధ్యాహ్న, సాయంకాల సమయం 108 సార్లు ఉదయం, 108 సార్లు మధ్యాహ్నం, 108 సార్లు సాయంత్రం తప్పకుండా ఈ నామస్మరణ చేసిన వారికి, కన్యారాశి వారికి
అద్భుతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, ఆరోగ్య లాభం పొందుకోవచ్చు. ధనుసు రాశి వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి సమస్యలు, విద్యా సమస్య, ఉద్యోగ సమస్య. ముఖ్యంగా వీరికి ఉన్న సమస్య ఏంటంటే ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవడం. ఆ సమస్యలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే అందుకని వీరికి ఎంతకుముందు ఎప్పుడో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, అప్పులు ఉంటాయి కదా, అవి పరిష్కారం అవ్వడానికి తప్పకుండా ఈ రాశి వారు దాదాపుగా చామంతి పువ్వులతో, లేదా మనకి చెట్లకి పసుపు రంగు పూలు దొరుకుతాయి, ఒక రకం గులాబీలు కూడా దొరుకుతున్నాయి. ఈ పసుపు రంగు పుష్పాలతో పూజ చేసిన వారికి అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి ఉంటుంది. వారికి ఆగిపోయిన పనులు, పాత బాకీలు వసూలు అవ్వడానికి ధనుస్సు రాశి వారికి అవకాశం బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాన్ని పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మధ్యమ ఫలితాలైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి. మధ్యమ ఫలితాలైనటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. మేషము, వృశ్చికం. ముఖ్యంగా వీరికి కోపం తగ్గాలి బాగా. అనవసరమైనటువంటి కోపం వల్ల వీరికి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆవేశము, కోపమే మానసికమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నారు కనుక ఈ కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆ కోపము తగ్గడానికి ఎర్రగంధం అంటే ఎర్రచందనం ఉంటుంది కదా, ఎర్రచందనముతో స్వామివారిని అభిషేకం చేయండి. ఎర్రచందనాన్ని బాగా అరగదీసి నీళ్ళలో కలిపి ఆ ఎర్రచందనపు నీటితో మనము స్వామివారికి అభిషేకం చేసినా మంచిదే. లేదా మనకి కుంకుమ, మామూలు కుంకుమ నీళ్ళలో కలిపి, కలర్ కుంకుమ కాదండి, మామూలు కుంకుమ కలిపి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, మనశ్శాంతి లభిస్తుంది. ధనము అన్నీ ఉన్నాయి వీళ్ళకి, విద్య అన్నీ ఉన్నాయి, కానీ కోపం ఒకటే. కోపం వల్ల ఇబ్బందులు, తన కోపమే తన శత్రువు కదా, ఇబ్బందులు పడుతుంటారు. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అది ఇలా చేసి తగ్గుతుంది గ్యారెంటీగా. అలాగే వీరికి అంటే కర్కాటక, మీన రాశి వారికి, ఈ రెండు రాశుల వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ. ఎందుకండి? కర్కాటక రాశి వారికి వేయంలో గురుడు, మీన రాశి వారికి జన్మంలో శని. ఈ రెండింటి వల్ల వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉండడము, లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ మానసిక ఒత్తిడిని జయించడానికి శుద్ధమైనటువంటి ఆవు పాల పెరుగుతో తప్పకుండా మీరు అభిషేకం చేయడం వల్ల ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సైకలాజికల్ డిప్రెషన్ నుంచి బయటపడతారు. సైకలాజికల్గా ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అంతా కూడా తొలగిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోండి. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం. ఈ శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి శివనామస్మరణ చాలా మంచిది. సింహరాశి వారికి అష్టమ శని దోషం పోవడానికి, అంటే వీరికి మకరము, కుంభము ఈ రాశుల వారికి కొంత శని ప్రభావం ఈ మరి సింహరాశి వారికి కూడా ఉంది, ధనుస్సు రాశి వారికి కూడా ఉంది. కాబట్టి అనుకూలవంతమైనటువంటి ఈ యొక్క ప్రయోజనం పొందాలనుకుంటే ఈ రాశుల వారు 7 శని లేదా శని ప్రభావం వల్ల ఆటంకాలు ఉన్నటువంటి విషయాల్లో నివృత్తి పొందడానికి తప్పకుండా వీరు ఈ మాస శివరాత్రి రోజున శివాష్టకం చదువుకోవడం. శివాష్టకం చదువుకోవడం వల్ల ఏమవుతుంది? గౌరవ మర్యాదలు పెరుగుతాయి, శత్రు బాధలు తొలగిపోతాయి, అప్పుల బాధ విముక్తులవుతారు. అలాగే ఈ శని ప్రభావం ఉన్నటువంటి రాశుల వారికి ఈ శని ప్రభావ దోష నివారణ జరుగుతుంది. మారేడు దళాలతో మనం పూజ చేసి నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. పొద్దున్నే అభ్యంగన స్నానం చేసి అరదంతా మనం నక్తముగా ఉంటూ, కొంతమందికి శారీరకంగా శక్తి లేని వాళ్ళు సాయంకాల సమయంలో చుక్కను చూసి భోజనం చేయడం, లేదా మరునాటి వరకు నక్తంగా ఉండడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతుడు ఆనంద యోగం ఉంటుంది. తెల్లని వస్త్రాలు ధరించండి, వాళ్ళ చాలా మంచిది. అలాగే సాధ్యమైనంత ఉపవాసం ఉండండి. ఉపవాసం సాధ్యం కాకపోతే అల్పాహారం తిని ఉండండి, కొద్దిగా అల్పాహారం తిని ఉండే ప్రయత్నం చేయండి. అలాగే బిల్వార్చన, శివుడికి అత్యంత ప్రీతి బిల్వార్చన. అటువంటి బిల్వార్చన కనుక ఎవరైనా అభిషేకం చేస్తున్నప్పుడు బిల్వాలు తెచ్చి వారికి ఇచ్చిన అభిషేకం చేసిన పుణ్యఫలమే కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు బిల్వార్చన చేయండి. ఆ బిల్వార్చన వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే మరి పూజ ఎప్పుడు చేయాలి? లింగోద్భవకాలు చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం వరకు శివనామస్మరణ చేస్తూ చేస్తూ చదువుకుంటూ ప్రదోష కాలంలో ఈ పూజ చేయండి, అభిషేకాలు చేయండి. ఒక రకంగా ఇక్కడ పార్థివలింగానికి కనుక మనం అభిషేకం చేస్తే విశేషమైనటువంటి శివానుగ్రహం పొందుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఈతి బాధలు, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, చికాకులు, మిత్రుల వల్ల వచ్చే నష్టాల్ని, చదువు విషయంలో మంచి ఉన్నత స్థానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకుంటూ శివారాధన చేయడం వల్ల ఎప్పుడు మే 15వ తేదీ ఆ శివానుగ్రహాన్ని పొందుకోవడం, శివుని యొక్క నామస్మరణ చేస్తున్న వారికి, అభిషేకం చేస్తున్న వారికి తప్పక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ మాస శివరాత్రి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా శివుడికి అత్యంత ప్రీతి. కాబట్టి ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసి తరించాలని, ఆ భగవంతుడి బోళాశంకరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన
సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.